మీరు కొంతమంది విద్యార్థులు నాకు కొన్ని ప్రశ్నలు పంపించారు. నేను అందులో కొన్ని ప్రశ్నలు నా ఉపన్యాసంలో ఇప్పటికే జవాబుగా చెప్పేసి ఉన్నాను. ప్రధానమైన ప్రశ్నలు ఇవి అందరూ తెలుసుకోవలసినవి అని నాకు అనిపించినవి ఏ ఉన్నాయో ఆ ప్రశ్నలకి జవాబులు చెప్తాను. మీరు ఎవరు రాశారు అన్న దానితో నిమిత్తం లేదు, కానీ జవాబు చెప్పడం నా కర్తవ్యం. అందుకని నాకు వచ్చిన ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్తాను. మీరు దయచేసి వాటిని అవధరించవలసిందిగా ప్రార్థన. ఒక పిల్లవాడు అడిగాడు, విద్యార్థులు హాస్టల్లో ఉంటూ స్వధర్మానుష్ఠానం ఏ విధంగా చేయవచ్చు? త్రికాల సంధ్యావందనం లేక దీపారాధన, భోజన నియమాలు ఎంతవరకు నిష్టగా పాటించవచ్చు అని అడిగాడు. మంచి ప్రశ్న. ఇందులో ఏ ఒక్క ప్రశ్న కూడా ఇలాంటి ప్రశ్న అడిగాడు ఏమిటి అనడానికి యోగ్యమైన ప్రశ్న కాదు. అన్నీ నిండు హృదయంతో వాళ్ళు నన్ను నమ్మి ఆయన విమర్శించడం మనకి జవాబు చెప్తారని అడిగారు. అడిగిన పిల్లలందరినీ నేను అభినందిస్తున్నాను. నేను ఒక్క మాట చెప్తాను, మీకు ఇందాకనే చెప్పాను. మీకు ముందు మీరు చేస్తున్న పని మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు సంధ్యావందనం చేసుకుంటున్నారనుకోండి, మీరు సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఆ చేస్తున్న సంధ్యావందనం మీ ఉద్ధరణకి హేతు అవుతుందన్న నమ్మకం మీకు ఉంటే, పక్క పిల్లవాడు తెలియక అమాయకత్వంతో విమర్శించాలనుకోండి, దాన్ని ఎందుకు పట్టుకోవాలి? నేను పుచ్చుకున్నదైతే నాది అవుతుంది. మీరు నాకు పట్టుకొచ్చో జామ పండు ఇచ్చారనుకోండి, మీరు తీసుకుంటే నాది, మీరు తినండి అన్నాను అనుకోండి, నాది కాదు. మీరు నన్ను నిందించారనుకోండి, ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, ఇవి ఈశ్వరుడికి చెందుతాయని నేను వెళ్ళిపోయాను అనుకోండి, నన్ను ఎందుకు ప్రభావం చేస్తాయి? నేను పుచ్చుకోలేదు. మీరు చేస్తున్నది మంచి పని అని మీరు అనుకున్నప్పుడు మిమ్మల్ని తెలియక ఎవరో అమాయకత్వంతో విమర్శించారనుకోండి, మీరు దాన్ని పుచ్చుకోవడం ఎందుకు? మీరు నమ్మినదేదో అది మంచిది. మీరు సంధ్యావందనం చేసుకోవాలనుకుంటే అది తప్పేం కాదు. చక్కగా మీరు నమ్మినదేదో అది చేసుకోండి. కొంతకాలానికి మీ స్నేహితుడికి అర్థమవుతుంది, ఓ వాడు నియమంగా నమ్ముకున్నది చేసుకుంటున్నాడు, కాబట్టి ధైర్యంగా చక్కగా మీరు చేస్తున్న పని చేయవచ్చు, అది దోషభూయిష్టం కాదు. ఇక దీపాలు వెలిగించడం లాంటివి అంటారా, అవి అన్ని వేళలా అన్ని ప్రాంగణంలో సాధ్యం కాదు. అందుకే కొన్ని కర్మలు మనసుతో చేసినా సరిపోతాయి. దీపం పెట్టాలని మీకు అనిపించిందా? మీకున్నటువంటి గదిలో అది సాధ్యం కాకపోతే మీరు మనసులో ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు. తమసోమా జ్యోతిర్గమయ సరిపోతుంది. ఇక భోజన నియమాలు మొదలైనటువంటివి అన్ని వేళలా పాటించడం సాధ్యం కాకపోతే నేను మీతో ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అన్ని నియమాలు అన్ని వేళలా పాటించడం ఎప్పుడూ ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ధర్మము అనేటటువంటిది, ఆచారము అనేటటువంటిది దేశకాలముల మీద ఆధారపడుతుంది. అప్పుడు మీరు ఇందుకు నేను ఇలా చేయవలసి వచ్చింది అని భగవంతుడితో మనసులో ఒక మాట చెప్పి మీరు ఆ ఆచారాన్ని పాటించినా మీకు వచ్చే దోషం ఉండదు. కాబట్టి మీరు దాని గురించి బెంగ పెట్టుకోక్కర్లా. విద్యార్థులు పాటించవలసిన సమయ పరిపాలన గురించి నేను ఇప్పుడే మీ అందరికీ మనవి చేశాను, సత్ప్రవర్తన వాటి గురించి. అలాగే కాలప్రవాహంలో చాలా మూఢనమ్మకాలు ఆచారం అనే పేరుతో వాడుకలోకి వచ్చాయి. ఈ రెండిటికి ఉన్న భేదాలు గురువుగారు మన దైనందిన పూజాదిక కర్మల్లో ఉదాహరణతో సహా విశదీకరించి తెలుప ప్రార్థన అని అడిగాడు ఒక పిల్లవాడు. మీరు ఇందులో తెలుసుకోవలసింది ఒక్కటే, ఆచారము అనేటటువంటిది మూఢాచారమా, దాని వెనక ఏదైనా ప్రయోజనముతో కూడుకున్నదై ఉన్నదా అన్నదాన్ని తెలుసుకోవాలి అంటే శాస్త్రాన్ని పరిశీలించడం, పెద్దల్ని ఆశ్రయించడం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దీపం పెట్టారనుకోండి మీరు, లేకపోతే ఒక నైవేద్యం పెట్టారనుకోండి, నైవేద్యం పెడితే అది మూఢాచారమా అని అడిగి ఎవరో ఒకరు దాన్ని మూఢాచారం అన్నారు. అది మూఢాచారమా అని నన్ను అడిగారు అనుకోండి, నైవేద్యము ప్రాథమిక దశ. మీరు తినే ముందు ఈశ్వరుడికి చెప్పారు, ఆ నివేదన క్రమంగా జీవితమే నివేదనం అయిపోతుంది. నేను బయలుదేరుతున్నాను అనుకోండి, మనసులో సంకల్పం చేస్తా, ఈశ్వర ఐఐటి చెన్నైలో మాట్లాడడానికి వెళుతున్నాను, మీరు నన్ను అనుగ్రహించి వాళ్ళకి ఏది యుక్తమైన మాటో అది నా చేత పలికించండి. నివేదన, నేను ఆయనకి నివేదన చేసుకుంటున్నాను, ఎక్కడికి వెళుతున్నాను. దీని తరువాత నేను వేరే కార్యక్రమంలోకి వెడతాను. వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమంలో నేను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేటట్టుగా ఈశ్వర నన్ను అనుగ్రహించండి. చిట్ట చివర రాత్రి నిద్రపోయే ముందు ఈశ్వర ఇవాళ కార్యక్రమాలన్నీ సంతృప్తిగా జరిగేటట్టు అనుగ్రహించారు, మీకు కృతజ్ఞత. కంటి నిండా నిద్ర పట్టి తెల్లవారేటప్పటికి ఉత్సాహంగా లేచేటట్టు అనుగ్రహించండి. నివేదన, ఆయనకి నివేదించారండి అంటారు. జీవితము నివేదన కావాలి, పటికి బెల్లం పలుకుల దగ్గర ఆగిపోకూడదు. కాబట్టి దాని గురించి ఏ విషయమైనా అంతే, దాన్ని తెలుసుకోకుండా మూఢాచారం అని పేరు పెట్టకూడదు. మీరు దాన్ని వదిలేద్దాం అనుకున్నప్పుడు మూఢాచారం అని పేరు పెట్టి వదిలిపెట్టడం మంచిది కాదు.
అది మంచిదా కాదా తెలుసుకుని వదిలిపెట్టాలి. మీరు ఆవుని చంపేద్దాం అనుకున్నారనుకోండి, ఆవుని చెప్పి చంపేస్తే బాగుండదని పిచ్చి కుక్క అని పేరు చెప్పి చంపేయకూడదు. అది ఆవు అని తెలుసు, పిచ్చి కుక్కని పేరు పెట్టి చంపేస్తే గొడవ లేదని చంపేయకూడదు. అది ఆవు అని తెలుసున్నప్పుడు అది ఆవే అని వదిలిపెట్టాలి. అది ఆవే అని ముందు తెలిసి ఉండాలి. అది మూఢాచారమా లేదా నిజమైన ఆచారమా, అది మనని ఉద్ధరణలోకి తెస్తుందా, అది తెలుసుకున్న తర్వాత అది మౌఢ్యమైతే వదిలిపెట్టండి. కాదు, ఉద్ధరణ హేతు అయితే పాటించండి. అది మౌఢ్యమా మంచిదా, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. అలాగే మీరు జీవితంలో ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. రామకృష్ణ మిషన్ వాళ్ళు అటువంటి గ్రంథాలు ఎన్ని అందిస్తున్నారో తెలుసుకోండి, ఆచరించండి. అది మీ శీల వైభవాన్ని పెంచుతుంది. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, అంతటి మహానుభావుడు ఒక రజకుని మాటలు విని సీతాదేవిని విడిచిపెట్టేశాడు. అలా శిక్షించడం సహజమా? వదిలిపెట్టే ముందు భార్యను అడగాలిగా. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి ఇది ఎగైనెస్ట్ కదా. చాలా ఆర్తితో అడిగాడు పిల్లవాడు, నిజమే. కానీ ఇది చాలా గంభీరమైన ప్రశ్న. ఎన్నో ఉపన్యాసాల్లో తలకొట్టుకు చెప్పడం జరిగింది దీని గురించి నేను. అయినా నేను ఒక్క మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. రాముడి ఔదార్యం ఎక్కడుందో చెప్పనా? మీరు పిల్లలు కాబట్టి నేను ఈ ఒక్క విషయాన్ని కొంచెం వివరంగా చెప్తాను. రాముడికి తన భార్య తప్పు చెయ్యలేదన్న మాట స్పష్టంగా తెలుసు. ఆయన ఆవిడేదో అనుమానపడి అగ్నిప్రవేశం చేయించలేదు. ఆయన ఎందుకు చేయించాడంటే, చేయించే ముందు చెప్పాడు, కంటి వ్యాధి వచ్చిన వాడికి లోకము ఎర్రగా కనపడినట్టు నేను సీతాని నువ్వు అగ్నిప్రవేశం చేయిస్తున్నాను అన్నాడు. ఎందుకో తెలుసా? లోకమన్నది ఒకటి ఉంటుంది, అమర్షంతో ఉంటుంది. అందరూ మంచి చూసేవాళ్ళు ఉండరు. అందరూ మంచి చూసేవాళ్ళు ఉంటే గొడవ ఎక్కడ ఉంటుంది? ఎంతటి మహానుభావులకి వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు. అయినప్పుడు సీతమ్మని తీసుకొచ్చాడు అనుకోండి, ఏమో ఇన్నాళ్ళు రావణాసుడి అంతఃపురంలో ఉంది తీసుకొచ్చాడంటారు. అప్పుడు మనమే అంటాం, రామాయణంలో అలా ఎలా తీసుకొచ్చాడండి అని అప్పుడు ఓ ప్రశ్న. ఆ ప్రశ్న వేస్తే మనమేదో అంటాం, ఎవరేదో అంటారని కాదు, సీతమ్మ బాధపడుతుంది. ఆమెకి తెలిసిందనుకోండి, ఇంత మాట అంటున్నారట, పాపం ఆయన ఎలా తట్టుకుంటున్నారో అని బాధపడుతుందని ఆమె బాధపడకూడదని అగ్నిప్రవేశం చేయించాడు తప్ప ఆయనకి నమ్మకం లేక కాదు. ఇది తెలియక రామాయణం సరిగ్గా చదవక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ ఎందుకు పంపించాడు అరణ్యాలకి? ఒక రజకుడు ఒక మాట అన్నాడు, సీతమ్మకి తెలియదు. కానీ ఆ మాట అక్కడతో పోదు, అది గూఢచారి విన్నాడు. రజకుల కుటుంబంలో వాళ్ళందరూ విన్నారు, వీధిలో వాళ్ళు విన్నారు. అది ఆగదు, అది అలా 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 వెళుతుంది. అక్కర్లేని మాటలు ముందు వెళతాయి. పనికొచ్చే మాట ప్రచారంలోకి వెళ్ళడం కష్టం, అక్కర్లేని మాట తొందరగా ప్రచారంలోకి వెళుతుంది. అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి అంతఃపురంలోకి వస్తుంది. అంతఃపురంలో చెలికెత్తెలందరూ చెవులు కొరుక్కుంటారు, సీతమ్మ గురించి ఇలా చెప్పుకుంటున్నారట.